శ్రీశైలం ఎడుమ కాలువగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ ఇంకా దొరకలేదు. తెలంగాణ సర్కార్ రప్పించిన సహాయ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. టన్నెల్ పై భాగం కూలి లోపల మేట వేసిన మట్టి రాళ్లు సహాయ బృందాలను ముందుకు వెళ్లనివ్వడం లేదు. సహాయక చర్యలను మరింత స్పీడప్ చేస్తున్నారు. టన్నెల్లో బురద నీరు తొలగించేందుకు యత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన చోటు నుంచి 400 మీటర్ల పైన మున్నటీరు వాగు, మరో జలపాతానికి సంబంధించిన నీటి ఊటలు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్తో తీసేయాలని నిర్ణయించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, రాట్ హోల్ మైనింగ్ సిబ్బంది సహకారంతో సిల్ట్ లోనికి వెళ్లి గల్లంతైన 8 కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్లో అందుబాటులో ఉన్నారు. రానా, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? టీబీఎం మిషన్ కట్టింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది అండ్ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సౌమ్య, సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది నిష్ణాతులు వచ్చారు. దాంతోపాటు ఆర్మీకి సంబంధించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ వచ్చారు. అందరూ కూడా వచ్చి సమీక్ష చేసిన తర్వాత అక్కడికి అనేక మార్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే కెమెరాలు కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్లారు, స్కానర్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అంచనా వచ్చింది. అంటే ఎంతవరకు కూడా బురద ఉంది, ఎంతవరకు కూడా మట్టి ఉంది, దాంతోపాటు ఆ ఊపి కానీ ఆ వాటర్ కానీ ఎంతవరకు ఉంది, దాంతోపాటు ముందుకెళ్తే పక్కన ఉన్నటువంటి రిజర్వాయర్కి సంబంధించినటువంటి వాటర్ ఎంతవరకు కూడా వచ్చే అవకాశం అనేది అనేక ప్రతికూల అంశాలన్నీ కూడా వారు పరిశీలించిన తర్వాత నిన్న 48 గంటల పాటు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. దాని తర్వాత చాలా వేగంగానే పనులు సాగుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే 13.5 కిలోమీటర్ వరకు కూడా లోకో ట్రైన్ ఇప్పుడు వెళ్ళగలిగే స్థితికి వాళ్ళు చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి కూడా ఖచ్చితంగా నడుచుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 6 కిలోమీటర్ వరకు నడవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క సిబ్బంది ఎవరైతున్నారో రెస్క్యూ టీంలో పాల్గొన్నటువంటి వారు ఈ ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, అలాగే ఈ ఇతర సంబంధించిన సంస్థల అధికారులు కానీ పెద్ద ఎత్తున కూడా వారు వచ్చారు. కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి కట్టెలు తీసుకెళ్తున్నారు. కట్టెలు ఒక్కొక్కటి ఆ ఊబిలో అట్ట పెట్టు అది ఎంతవరకు లోతుందని చెప్పిన తర్వాత వాళ్ళు ముందుకెళ్తున్నారు. సైడ్లో అంతా కూడా ఆ సెగ్మెంట్స్ ఉన్నటువంటి ప్లేస్లో సైడ్లో రోప్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు లోపలికి ప్రవేశం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా. సో ఎట్టకేలకి ఇప్పుడు అత్యంత సమీపానికి వారు చేరుకున్నారు. కాబట్టి ఆ టీబీఎం మిషన్ కూడా వారు గుర్తించినటువంటి నేపథ్యంలో టీబీఎం మిషన్ని పూర్తిగా ఇప్పుడు ట్రైన్స్కి సంబంధించినటువంటి దీంట్లో ఎక్కడైతే కటింగ్ చేస్తారో దానికి సంబంధించిన ఆ మిషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. రైల్వే శాఖ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇక్కడ దాదాపు 20 మందిని ఇవాళ రంగంలోకి దింపారు. వాళ్ళందరూ కూడా టీబీఎం మిషన్ని కటింగ్ చేయడానికి వాళ్ళని వినియోగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే 13.85 కిలోమీటర్ల వద్ద సొరంగాన్ని ఏబిసిడీలుగా వాళ్ళు విడగొట్టారు. మిషన్ ఏదైతే ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ రోజు చేసేటువంటి సెగ్మెంట్ టీబీఎం మిషన్ కటింగ్ అనేది అంటే ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఎంతవరకు తోడే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఈ కటింగ్తో? ఎందుకంటే ఇప్పుడు ఈ టీబీఎం మిషన్ని కట్ చేస్తే మాత్రం ఒక స్పేస్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆ టన్నెల్లో ఇట్లా అడ్డుగా ఉంది. సో అడ్డుగా ఉన్నప్పుడు వీళ్ళు ఇటువైపు కానీ అటువైపు కానీ నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జేపీ సంస్థ వంటి అసోసియేషన్లో పనిచేసినటువంటి కార్మికులు కానీ గతం నుంచి ఎప్పటి నుంచో కూడా టన్నెల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వారితో పాటు ఈ ర్యాటోల్ మైనర్స్ వీళ్ళు వచ్చారు. కాబట్టి వీళ్ళు చాలా వరకు కూడా ఆ దారిని వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సో అధికారులు లోపలికి వెళ్ళడానికి, రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడానికి. సో దాంతోపాటు కొన్ని కెమెరాలు కూడా వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఎంతవరకు హర్డల్స్ ఉన్నాయనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఈ లాస్ట్ టీబీఎం మిషన్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కొన్ని 40 మీటర్ల వరకు కూడా అవతల వైపు ప్రాంతాన్ని డీ భాగంగా కూడా వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఈ కొనలోనే కట్టర్ ఉందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ టీబీఎం వెనుక భాగానికి ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు అప్పటికే చేరుకున్నారు. అక్కడ యంత్రం కూడా చాలా వరకు కూడా కుంగిపోయింది. దాంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తే చివరి వరకు చేరుకుంటారనేసి కూడా మనం చెప్పిన నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున కూడా ఆక్సిజన్ మాస్కులు కానీ సిలిండర్స్ కానీ వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లడంతో పాటు వాళ్ళు పూర్తిగా అక్కడ కొంచెం రూట్ అనేది క్లియర్ చేసుకుంటున్నారు. అయితే ఈ యొక్క ఆపరేషన్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మార్కోస్ కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు మెరైన్ కమాండో ఫోర్స్ కాబట్టి బీఆర్ఓతో కలిసి టీబీఎం వద్దకి
వాళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక అంచనాకు వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. నిన్న ఒక పూర్తిగా ఐ స్కెచ్ వేసుకున్న తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ, మంత్రులు కానీ వాళ్ళు దాదాపు అరగంట పాటు కూడా మాట్లాడుకున్న తర్వాత సో ఒక హర్డల్స్ అన్నీ ఒక క్లారిటీ వచ్చాయి కాబట్టి దానికి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎట్లట్లా మనం ముందుకెళ్ళాలని దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి అంటే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత సో ఎట్టి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అట్లాంటి నిష్ణాతులను తీసుకుని వచ్చి వెంటనే మీరు సొరంగంలోకి టన్నెల్లోకి వెళ్ళండి అంటూ కూడా చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఇవాళ పూర్తిగా రెస్క్యూ టీంకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నేను విజువల్లో చూపిస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నిషేధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ టన్నెల్ దగ్గర వరకు కూడా కేవలం రెస్క్యూ టీము అలాగే అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి వారు ఇవాళ ఎవరైతే షిఫ్ట్ వాళ్ళకి అసైన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అక్కడికి అనుమతి ఇస్తున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా అనుమతించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ కూడా రంగంలో దిగింది కాబట్టి వారు కూడా చాలా గట్టిగానే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ ర్యాట్హోల్ మైనర్స్ వాళ్ళ యొక్క పాత్ర అనేది మొన్నటి నుంచి కూడా మొన్న ఉదయం పూట వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొంతవరకు కూడా రూట్ క్లియర్ చేసుకుంటూ చిన్నగా గోతులు తోక్కుంటూ లోపలికి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఈ టన్నెల్ వద్ద కాస్త భారీ భద్రతనే ఏర్పాటు చేశారు. ఎందుకంటే బేరస్ సంబంధించినటువంటి నాయకులు కూడా టన్నెల్ వద్దకు వచ్చి ఆందోళన చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారనేసి కూడా సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఈ ప్రాంతం అంతా కూడా నిషేధంలో ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరిని రానియకూడదనే ఉద్దేశంతో కూడా పోలీసులు దాని దగ్గరగానే ఇక్కడ పూర్తి భద్రత అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ ఈ టన్నెల్ వద్దకు చేరుకోవడానికి ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడంతా కూడా చెక్ పోస్ట్ అనేది వారు ఏర్పాటు చేసుకున్నటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా కూడా చేస్తున్నాం. ఎందుకంటే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కేవలం ఎవరికైనా ఎంక్వైరీలు కావాలన్నా లేకపోతే వారి బంధువులు వచ్చినా లేకపోతే ఎటువంటి సహాయ సహకారాలు ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సమాలోచనలు చేసిన తర్వాత మాత్రమే టన్నెల్కి అవసరమైతే మాత్రమే లోపలికి వారు వెళ్తున్నారు, లేకపోతే వాళ్ళు వెళ్ళటం లేదు. సో మరి కాసేపట్లో హరీష్ రావు వస్తున్నాడని చెప్తున్నారు కాబట్టి దిండి ప్రాజెక్ట్ నుంచి ఒక ఆంక్షలు అనేది కొనసాగుతున్నాయి. సో చూడాలి వాళ్ళని అనుమతిస్తారా లేదా అని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.